ఐపీఎల్ 2026 ప్రారంభ పోరుకు సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనున్న ఈ ఆరంభ మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఇప్పటి వరకు 25 సార్లు తలపడ్డాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే బెంగళూరుపై హైదరాబాద్ స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. మొత్తం 25 మ్యాచ్ల్లో హైదరాబాద్ జట్టు 13 సార్లు విజయం సాధించగా బెంగళూరు 11 మ్యాచ్ల్లో గెలుపొందింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసింది. పరుగుల పరంగా చూస్తే బెంగళూరుపై హైదరాబాద్ అత్యధికంగా 287 పరుగులు సాధించగా హైదరాబాద్ పై బెంగళూరు అత్యధిక స్కోరు 262 పరుగులుగా ఉంది. ఇక ఈ సీజన్ కు ముందు బెంగళూరు జట్టుకు బౌలింగ్ విభాగంలో ఎదురుదెబ్బ తగిలింది. గత సీజన్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎస్ దయాల్ వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరమయ్యాడు. ఇక జోస్ హజల్వుడ్ గాయం కారణంగా తొలి కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా, యువ పేసర్ మంగేష్ యాదవ్లపైనే బెంగళూరు భారం వేసింది. మరోవైపు హైదరాబాద్ జట్టులో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఇషాన్ కిషన్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే హైదరాబాద్ బౌలింగ్ విభాగం కూడా కాస్త బలహీనంగా కనిపిస్తుంది. దీంతో బౌలింగ్ లోపాలను బ్యాటింగ్ తో భర్తీ చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, టీమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కూడా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి భారీ హిట్టర్లు ఉండడంతో ఈ మ్యాచ్ పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తుంది. చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలిస్తుండడంతో సిక్సర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ పై విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. అలాగే హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ గత సీజన్ లో బెంగళూరు బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఇప్పుడు ఆరంభ ఓవర్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ఇక మొత్తంగా అంచనా ప్రకారం ఇరు జట్ల ప్లేయింగ్ 11లు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా ఆర్సీబీ విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం. ఇక ఆ తర్వాత దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్, టీమ్ డేవిడ్, జితేష్ శర్మ మెయిన్ బ్యాట్స్మెన్ లుగా ఉండనున్నారు. ఇక ఆల్రౌండర్లుగా రొమారియో షిఫర్డ్, కృణాల్ పాండ్యా, బౌలర్లు భువనేశ్వర్ కుమార్, మంగేష్ యాదవ్, జాకబ్ డుఫీ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా శ్రేయస్ శర్మతో ప్లేయింగ్ 11 ఉండనుంది. ఇక సన్ రైజర్స్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా దిగనున్నారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, జీసన్ అన్సారీ, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్గత్, హర్షద్ దూబే, ఇషాన్ మలింగా ప్లేయింగ్ 11 ఉండనుంది. ఇక శివం మావి ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగనున్నాడు.